The name is Chingam, Inspector Chingam. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరికుందా జోరు? నన్ను పట్టుకునేది ఎవరు? వాళ్ళే కవిత చెప్పారు. ఏమంటావు నెంబర్ 2? కవితల సంగతి పక్కన పెట్టు, ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెట్టు. డబ్బులు పూట అక్కడ పడిపోయింది. నోరు మూసుకొని పరిగెట్టు, పరిగెడుతూనే ఉండు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనం దొరికిపోతే జైలు పాలే. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, మిమ్మల్ని వదిలిపెట్టను. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు ఈ పోస్టర్ అంటించే పనిలో బిజీగా ఉన్నావని నాకు తెలిసి ఇదిగో నీకోసం ఈ స్పెషల్ గమ్మును తీసుకొచ్చాను. దీంతో అంటించావంటే పోస్టర్ ఊడొచ్చే సమస్య లేదు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. మోటు, పోస్టర్స్ అంటించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఒకవేళ నీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మాకు ఫోన్ చేయి. అరే, దీని మూత చాలా గట్టిగా బిగిసిపోయి ఉంది, తెరవలేకపోతున్నాను. మమ్మీ, డాడీ, డాక్టర్ జట్కా ఇక్కడ ఉండడం ప్రమాదం, రండి పారిపోదాం. పట్టుకో. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. పైన నువ్వు అలా డాన్స్ చేస్తే నేనేం చెయ్యగలను? ఎవరు? నా వీపు మీద ఉన్నది ఎవరు? అరే, నా వీపు మీద ఉన్నది ఎవరు? నీ వీపు మీద ఉన్నది ఎవరో కాదు, నీ ప్రియమైన స్నేహితుడు జాన్ అతుక్కుపోయి ఉన్నాడు. పతులు, నా సోదరుడా, నా స్నేహితుడా, ముందు నన్ను విడిపించు. నేను ఇలా ఇరుక్కుపోయానంటే ముందు నన్ను విడిపించు. ఇది డాక్టర్ జట్కా గారి స్పెషల్ గమ్ము ప్రభావం. ఇప్పుడు ఆయనే మీకు సాయం చేయగలడు. మోటు నన్ను ఎప్పటికీ పట్టుకోలేడు. ఏమిటి? అలాగా ఉండు, ఇప్పుడే పట్టుకుని చూపిస్తాను. ఇప్పుడు నేను జైలుకు వెళ్ళానంటే నాతో పాటు మోటు కూడా జైలుకు రావాలి. నన్ను పట్టుకోవడానికి చింగం గారు వస్తున్నారు. నువ్వు జైలుకి రాకూడదంటే వెంటనే పరిగెట్టు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, పీటీ ఉషలాగా పరిగెట్టు. మోటు, తిన్నగా డాక్టర్ జట్కా గారి దగ్గరకు వెళ్ళిపో. 17,000. దీంతో కలిపితే 50,000 రూపాయలు అయ్యింది. ఎన్నిసార్లు నేను ఈ టవర్ ని నిలబెట్టాలి? కానిస్టేబుల్, ఈ నగరం అంతటా పోస్టర్లు అతికించండి. జాన్ ని పట్టుకునే వాళ్ళకి 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని. డాక్టర్ జట్కా ఏదో పని మీద బయటికెళ్లారు, కానీ మీరేం దిగులు పడకండి. అతుక్కుపోయిన ఇద్దరిని విడదీయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అర్థమైందా?
అరే గసిటే రామ్, త్వరగా నీ 20 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించు. నన్ను ఈ దొంగజాన్ నుంచి విడిపించు. అరే వద్దు వద్దు, ఇలా వేరుపడాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. మోటు ఏంటి దిక్కులు చూస్తూ నిలబడ్డావు? పరిగెట్టు, త్వరగా పరిగెట్టు. అరే నువ్వు ఆజ్ఞాపిస్తే వినడానికి నేనేం పిచ్చోడిని కాదు. ఆర్డర్లు వేయకు, రిక్వెస్ట్ చేసుకో ప్లీజ్. పరిగెత్తు అని వేడుకో ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ గెడ్డాలు మీసాలు పట్టుకుని బతమాలే అంత టైం లేదు. ఇద్దరం బతకాలంటే పరిగెత్తు. త్వరగా చెప్పు ప్లీజ్ అని త్వరగా చెప్పు. సరే ప్లీజ్ పరిగెత్తు. మోటు ఆగు, ఒకసారి నా మాట విను. అరే మోటు, ఇది చూసావా? జాన్ ని పట్టుకుని అప్పగించిన వాళ్ళకి 50,000 రూపాయల బహుమతి ప్రకటించారు. అదిరింది. ఇక ఆ బహుమతి నాదే అనుకోండి. మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పాత బాకీ ఇవ్వు, లేదంటే నిన్ను వదిలిపెట్టను. పట్టుదల బాబాయ్, నేనేం చేశాను? నన్ను కొడుతున్నావు. అరే జాన్ ద డాన్, మోటు వీపు మీద నువ్వేం చేస్తున్నావు? పట్టుదల బాబాయ్, విధి మమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపేసింది. 50,000 రూపాయలు నాకే సొంతం. నేను వీడిని పట్టుకెళ్ళి చింగం గారికి అప్పు చెప్తాను. జాన్ నేనే తీసుకెళ్తాను. ముందు నేనే చూశాను. నేనే తీసుకెళ్తాను. నాకే సొంతం. మోటు 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 త్వరగా బ్యాంకులోకి వెళ్ళు. నేను దాన్ని లూటీ చేయాలి. చూడు, నేను నీలాగా దొంగనే కాదు, బ్యాంకును దోచుకోవడానికి. నంబర్ 1 నంబర్ 2 నాకు బ్యాంక్ లూటీ చేయాలనుంది. ఏం చేయాలో మీరే చెప్పండి. నేను బ్యాంకులోకి వెళ్తాను. మోటు కాళ్ళు మీరు పైకెత్తండి. వా బాస్ వా, భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. మోటు కాళ్ళు ముందు పైకెత్తు. ముందు బ్యాంకులో ఉన్న డబ్బంతా మూట కట్టి మా చేతికి ఇవ్వు, లేదంటే. నువ్వు బ్యాంకు లూటీ చేయడానికి వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను మోటు. నేను కాదు, నేను దోచుకోవడం లేదు. అరే నేను దొంగని కాదు, నన్ను కొట్టొద్దు, నన్ను వదిలేయండి, దయచేసి కొట్టొద్దు, వదిలేయండి. కాపాడు, నన్ను ఎవరో ఒకరు కాపాడండి. ఇదిగో మోటు, సమోసాలు తిను, ఆ తర్వాత నీ ప్రతాపం చూపించు. అదిరింది. అదిరింది. నేను స్వతంత్రుణ్ణి. పతులు థ్యాంక్ యూ. ద నేమ్ ఈస్ చింగమ్, ఇన్స్పెక్టర్ చింగమ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చెప్పండి 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 చెప్పండి. ఇంతమంది జనం ఇక్కడ ఎందుకున్నారు?
జాన్ నాకే సొంతం. ముందుగా నేనే చూశాను. జాన్ నాకే సొంతం. ముందు నేనే చూశాను. జాన్ నాకే సొంతం. ముందు నేనే చూశాను. ఇంతకీ ఆ జాన్ ఎక్కడున్నాడు? అసలు నాకు కనిపించడమే లేదు. నన్ను ఎవరో ఒకరు కాపాడండి. అయ్యమ్మా, ఇది జాన్ గొంతే. నేను వాణ్ణి వదిలిపెట్టను. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అతను కిందకి బై ఎయిర్ వస్తున్నాడు. త్వరగా తప్పుకోండి. అతను ఒక సాదా సీదా దొంగోడు. అతను భూమి మీద నడుచుకుంటూనే రాగలడు. బై ఎయిర్ రావడం అసాధ్యం. సార్, ముందు మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి. జాన్ మిమ్మల్ని పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు. ఎంతో కష్టం మీద మోటును వదిలిపెట్టాడు. తన వీపు మీద ఇంకా గమ్ము అంటుకునే ఉంది. అర్థం చేసుకోండి. ఏమిటా గమ్ము? ఎలాంటి గమ్ము? ఈ చింగం ఎలాంటి గమ్ముకి భయపడ్డు? భారత మాత మీద ఓటు. రానివ్వండి వాణ్ణి. చట్టం మీద ఓటు. నేను వాడి అయ్యమ్మా, ఏమిటి నాకు ఈ కర్మ? ఎవరైనా వీడిని లాగండి. నేను వీడిని వదిలిపెట్టను. చట్టం మీద ఓటు. వద్దు చింగం గారు, ఇప్పుడు ఫైరింగ్ కట్టిపెట్టండి. నేను సరెండర్ అయిపోతాను. సరెండర్ అవ్వాలనుకుంటే మర్యాదగా ముందుకు రా, లేదంటే నేను ఇలాగే షూట్ చేస్తూ ఉంటాను. నేను షూట్ చేస్తే కొబ్బరి కొండలో ఇలాగే